నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు ఉండేటప్పుడు ఒక శపథం తీసుకొని నీళ్లు తీసుకొని వచ్చేందుకు చాలని చెప్పి నేను గడ్డం తీయనని చెప్పి ఒక శపథం చేసి నీళ్లు వచ్చినంత వరకు నేను ఆయనతో బతిమలాడి తీసుకొని వచ్చిన. మీరు కూడా అటువంటి పోరాట పట్టం చూపించండి. జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రజల్లోకి పోవాలంటే ఏదో ఒకటి మీరు చేయాలా. ఉండేటువంటి స్కీములన్నీ ఆగిపోతే మాట్లాడేవాడే లేడు. కాలేజీ సీట్ లేకుండా అంటే మాట్లాడేవాడు లేడు. ఉక్కు కర్మాగారం నుంచి స్టార్ట్ చేయకుంటే మాట్లాడేవాడే లేడు. రేపు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. ఆయనేమో బిజీగా పైన ఆయనకు రావాల్సినటువంటి కలెక్షన్ల కోసం వాళ్ళ యొక్క కలెక్షన్స్ వాళ్ళు మొదలుపెట్టినారు. వాళ్ళు కలెక్షన్స్లో ఉన్నామని చెప్పి ఇక్కడ స్థానికంగా మీరు కూడా చులకన అయిపోతున్నారు. జనంలో ఎక్కడ చూసినా కూడా చాలా చులకన భావంతో మీ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి చెప్తున్నా, డబ్బులు ప్రాధాన్యం కాదు, ప్రజలకు చేసేటువంటి మేలు గుర్తుపెట్టుకుంటారు. ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను ముందరుండి చేయండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, ఎప్పుడో ఇస్తాం, అరకొర ఇచ్చి మేము అన్నీ ఇస్తామని చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు తిక్కలోళ్ళు కాదు. పోయిన సంవత్సరం రావాల్సినటువంటి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నువ్వు చెప్పింటే అన్నీ చేయలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి రైతుకు 15,000 రూపాయలు డబ్బులు పడిండేది. ప్రతి ఒక్క మహిళకు ఆ యొక్క 18,000 రూపాయలు డబ్బులు పడిండేటివి. ఇక్కడటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు అమ్మఒడి పడిండేది. నీ మాదిరి చౌకబారుగా మాట్లాడలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక సీజన్డ్ పాలిటీషియన్, ఒక మాటకు విలువ ఉంది. నాలికకు కొంచెం విలువ ఉండాలి. నా నోట్లో నుంచి ఏమైనా మాట వస్తే 10 మంది వింటున్నారు, ఈ యొక్క నాలికకు విలువ ఉండాలనే రకంగా ప్రవర్తించాలా. క్రెడిబిలిటీ లేదు నీకు. నువ్వు ఏమి చెప్పినావో దారిలో ఏది కనపడితే అది అబద్ధాలన్నీ చెప్పినావు. నువ్వు చెప్పడం కాకుండా నీ యొక్క మాట మీద విశ్వసనీయత లేదని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ పక్కన చేసుకొని పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించినావు. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఈ సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినటువంటి మాటలను ముందు చేయండి. మీరు ఎన్నో రోజులు విధ్వంసం చేశారు, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది గత 5 సంవత్సరాలు అని చెప్పే మాటలతో తప్పించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషపూరితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన అడుగు పెడితే ఒక ప్రభంజనంగా వస్తున్నారు జనం. ఆయన కదిలితే ఎక్కడికి పోతే అక్కడ వేలుగా తరలిస్తున్నారు జనం. దానికి ప్రత్యేక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు. రుయా హాస్పిటల్లో నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి కదిలితే జనం ఎట్లొచ్చారో, నువ్వు ఏ రకంగా పారిపోయినావో గుర్తుపెట్టుకో. క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ చేతగాల ఆ ప్రజాన్ని చూసుకోలేక అరెస్ట్ చేయని చెప్పి నువ్వు అనే మాటలు ఉన్నాయి. నువ్వు కూర్చొని పరిగెత్తుకుంటూ పోయి కారులో కూర్చొని వెళ్ళిపోయినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎంతగా జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, ఈ ఎల్లో మీడియాకి అందరికీ చెప్తున్నాను, మీరు ఎంత అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కీర్తి ఈరోజు వ్యాపిస్తుంది. అబద్ధాల కన్నా ఒక హద్దు ఉండాలి. విధ్వంసం అంటే విధ్వంసం ఏమి విధ్వంసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా డబ్బులు, ఎటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పంపించడం విధ్వంసమా? ఈ గ్రామాల్లో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం విధ్వంసమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి మన మెడికల్ ఎయిడ్ కావాల్సినటువంటి వాళ్ళకందరికీ ఆదుకోవడం విధ్వంసమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి పోయి చూద్దాం రండి. ఒక పేషెంట్ అక్కడికి పోతే ముందు డబ్బులు కట్టు అనేటువంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఉండే.
మీరు ఎవరైనా రెడీ అయితే నేను రాండి, మనం మారువేషంలో పోదాం, ఒకసారి ఒక హాస్పిటల్లో డబ్బు కట్టేంత వరకు పేషెంట్ను చేర్చుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఏమని చెప్పి నేను మన హాస్పిటల్ వాళ్ళని అడిగా ఏం కథ అని. 9 నెలల నుంచి మాకు బకాయిలు ఇవ్వలేదన్నా మేము ఎట్లా అడుగుతామని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి కోరుకుంటూ, అబద్ధాల ప్రచారం ఎన్నో ఏళ్ళు ఎన్నో రోజులు మీరు గడపలేరు. ప్రజల దృష్టిని మీరు డైవర్ట్ చేయాలనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి, ఒక వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి, పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న కాలర్ ఉంటే కానీ ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు. నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్నా ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు, నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం అయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా. అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో, శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదు. అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం. మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి. శాచ్యురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని 100 మందిని అడిగినా, అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని 100 మంది 1000 మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం. పోదాం రండి జనంలోకి.